హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా G5 యాప్లో రిలీజ్ అయిన మోతవరి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మధ్య కాలంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలు చాలా ఎక్కువగా అయ్యాయి. అట్లాగే సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా బాగా వస్తున్నాయి. అలాంటి ఒక తెలంగాణ గ్రామీణ నేపథ్యం కథతో రూపొందించిన వెబ్ సిరీసే ఈ మోతవరి లవ్ స్టోరీ. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రాంతం ఆలేరు మండలంలోని పక్కపక్క గ్రామాలే అయ్యూరుపల్లి అండ్ ఆరేపల్లి. అయ్యూరుపల్లి గ్రామంలో సత్తయ్య అండ్ నర్సింగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. సత్తయ్యకి పెళ్ళిడికి వచ్చిన ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అనిత. అనిత రీల్స్ చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటుంది. అలాంటి అనితకి పర్సి అనే అతనితో ప్రేమలో పడుతుంది. పర్సికి హనుమవ్వ అనే అమ్మమ్మ ఉంటుంది. ఆమెనే పర్సి బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటుంది. సత్తయ్య నర్సింగ్కి రాములు అనే వ్యక్తి ద్వారా ఒక రహస్యం తెలుస్తుంది. తమ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొంత భూమిని పట్టా చేయించాడనే విషయం బయటపడుతుంది. 5 గుంటల ఆ స్థలం హైదరాబాద్ సమీపంలో ఉందని, ఆ స్థలాన్ని హనుమవ్వ అనే పేరు మీద పెట్టాడనే విషయాన్ని తెలుసుకుంటారు. దాంతో వాళ్ళిద్దరూ హనుమవ్వ దగ్గరికి వచ్చి ఆ స్థలాన్ని తమపై మార్చమని కోరతారు. ఆ సమయంలోనే సత్తయ్య కూతురు అనిత పర్సిని ప్రేమిస్తాడనే సంగతి హనుమవ్వకు తెలుస్తుంది. దాంతో ఆమె తన మనవడికి అనితనిచ్చి పెళ్లి చేస్తే ఆ స్థలాన్ని తను ఇచ్చేస్తానని మాటిస్తుంది. అందుకు సత్తయ్య హ్యాపీగా అంగీకరిస్తాడు. మధ్యలో తనకేం రాకుండా పోతుందన్నందుకు నర్సింగ్ చాలా ఫీల్ అయిపోతాడు. ఆ కుళ్ళుతో అతను ఏం చేస్తాడు? సత్తయ్య తండ్రి హనుమవ్వకి ఆ స్థలాన్ని ఎందుకు ఇస్తాడు? ఆ స్థలాన్ని చేజించుకోవడానికి సత్తయ్య ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? అనితతో పర్సి పెళ్లి జరుగుతుందా లేదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి. మోతవరి అనే మాట తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. ఇక్కడ భూస్వామిని మోతుబరి అంటారు. పాడి, పంట, పరపతి సమృద్ధిగా ఉంటాయి. చేతి కింద పనివాళ్ళు ఉంటారు. నోటి మాటతోనే పళ్ళన్నీ అయిపోతూ ఉంటాయి. అలాంటి వారిని మోతుబరి అంటారు. అదే అసలు మోతువరిగా మారింది. అలాంటి ఒక టైటిల్ని కథగా మాత్రమే కాదు, గ్రామీణ వాతావరణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది ఈ వెబ్ సిరీస్. డైరెక్టర్ 3 జనరేషన్స్ వారిని టచ్ చేసుకుంటూ ఈ స్టోరీ రాసుకున్నాడు. అన్నదమ్ములు, అమ్మమ్మ, మనవడు, అట్లాగే ప్రేమికుల ఎమోషన్స్ చుట్టూ అతని స్టోరీని రాసుకున్నాడు. అన్ని వైపుల నుంచి అతని కథకు న్యాయం చేస్తూ వెళ్ళాడు. ముఖ్యంగా పల్లెటూరు అనే దానికి కూడా ఒక పాత్రని ఇచ్చాడు. అదే మనకి అన్ని పాత్రల్ని దగ్గరుండి పరిచయం చేస్తుంది. ప్రతి సన్నివేశానికి ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది. పల్లె వాతావరణం, పల్లె మనుషులు, వారి స్వభావాలు, రచ్చబండ విశేషాలు, ఇవన్నీ గతంలో మనకి జారిపోయిన జ్ఞాపకాలు. అక్కడ వరకు వెళ్ళి అవన్నీ గుర్తు చేసేలా ఉంటుంది వెబ్ సిరీస్. మనం కూడా ఆ విలేజ్లో తిరుగుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. డబ్బు, పలుకుబడి ఉన్నవారు కాదు, మంచి మనసున్నవాడే నిజమైన మోతవరి అని నిరూపించే వెబ్ సిరీస్ ఇది. ఇంకా ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ కథ ఇంతకుముందు మనం చూడందే కాదు, వినందే కాదు. అయితే డైరెక్టర్ ఈ స్టోరీకి కొత్త ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడు. సన్నివేశాలను చాలా వాస్తవంగా చూపిస్తూ ప్రేక్షకులను కూడా సన్నివేశాలు ఒక భాగం చేస్తూ వెళ్ళాడు. పాత్రలని మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే సంభాషణలు మరింత బలాన్ని పెంచాయి ఈ స్టోరీకి. ఈ వెబ్ సిరీస్లో నటించిన నటీనటులందరూ చాలా వాస్తవానికి దగ్గరగా నటించారు. చాలా చక్కగా పోషించారు వారి పాత్రలన్నీ. ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా బీజిఎం వెబ్ సిరీస్ని ఎలివేట్ చేసేలాగా ఉంది. ఎడిటింగ్ ఓకేగా ఉంది. ఈ సినిమాలో అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా ఎక్కువగా కనిపించవు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రామీణ నేపథ్యంలో సరదాగా సాగిపోయే సిరీస్ ఇది. కామెడీ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ మిక్స్ చేసి నడిపించిన స్టోరీ ఇది. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. విలేజ్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత వచ్చిన మంచి సిరీస్ ఇది. ఖచ్చితంగా చూడొచ్చు. ఈ టైప్ ఆఫ్ గ్రామీణ నేపథ్య వెబ్ సిరీస్లు ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. 100% బాగుంటుంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.